ఛత్తీస్గఢ్ అడవులు కాల్పులు మోతమోగాయి. అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఇందులో మావోయిస్టులు చనిపోయారు. కొందరు భద్రతా బలగాలకు గాయాలయ్యాయి. మొత్తం 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 31 మంది మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నిన్న అబూజ్మడ్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది పైగా నక్సలైట్లు మృత్యువాత పడిన నేపథ్యం ఉంది. మొత్తానికి ఈ భారీ ఎన్కౌంటర్లో మాత్రం నక్సలైట్లకు కోలుకొని విధంగా దెబ్బతిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క నిన్న ఉదయం నుంచి జరిగినటువంటి ఎన్కౌంటర్ నిన్న రాత్రి వరకు కూడా క్యూబింగ్ నిర్వహించిన నేపథ్యం అవుతుంది. అయితే దీంట్లో మాత్రం మొత్తానికైతే మాత్రం 13 మంది మహిళా నక్సలైట్లు మృతి చెందారు. మిగిలిన వారంతా జెంట్స్గా ఉన్న నేపథ్యం గుర్తించారు. అయితే 31 మంది ఫస్ట్ 36 మంది పైగా గుర్తించారు. తర్వాత 40 వరకు కూడా మృతుల సంఖ్య పెరిగింది. అయితే మృతి చెందిన వాళ్ళలో 31 మంది వరకు నక్సలైట్లు ఉండగా మిగతా 9 మంది మాత్రం వాళ్ళు అంతా కూడా మన సమీప గ్రామ ప్రజలుగా గుర్తించే నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది మొత్తం ఛత్తీస్గఢ్లో దంతెవాడ పోలీస్ స్టేషన్ సమీపంలో మొత్తానికైతే మాత్రం ఈ యొక్క వీరందరినీ కూడా ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చేసి ఇక్కడే మొత్తానికైతే మాత్రం పంచనామా చేసిన నేపథ్యం ఉంది. పూర్తి వివరాలు ఏ నక్సలైట్ మృతదేహానికి సంబంధించిన డేటా మొత్తం తీసుకుంటున్నారు. ఒక్కొక్క మృతదేహానికి సంబంధించి వాళ్ళు పూర్తి వివరాలు కూడా అందిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే దాంతోపాటు వీళ్ళు ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనే దానిపై కూడా పూర్తిగా వాళ్ళకి సంబంధించి ఒక డేటా కూడా తీస్తున్న నేపథ్యం ఉంది. అయితే మృతి చెందినటువంటి యొక్క నక్సలైట్స్ సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అంటే ఒక్కొక్క రివార్డు సుమారు 5 లక్షల నుంచి మొదలుకుంటే సుమారు 25 లక్షల వరకు కూడా రివార్డు ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ మృతి చెందిన మృతదేహాలు మొత్తాన్ని కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈరోజు ఉదయం మొత్తం కూడా ఘటనా స్థలం నుంచి ప్రత్యేక ట్రక్స్ ద్వారా ఈ బెస్తర్ ఐజీ యొక్క నేతృత్వంలో మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి దంతెవాడకు పోలీస్ హెడ్ క్వార్టర్కు తరలించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ ఘటనలో చాలా మంది వరకు కూడా మృత్యువాత పడడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నక్సలైట్స్ మొత్తానికి అణచివేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తానికైతే మాత్రం ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో మరణించినట్టు మనం చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఎక్కువ మహిళలు మృతదేహాలు ఎక్కువ ఉన్నాయి. 13 మంది పైగా ఉన్నారు. దీంట్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరోవైపున ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర సంబంధించినటువంటి నక్సలైట్స్ కూడా ఉన్నట్టు గుర్తిస్తున్నారు. ఒక్కొక్క మృతదేహానికి ఒక్కొక్క కోడ్ వేసేసి దాని పక్కన వాళ్ళ డీటెయిల్స్ కూడా రెడీ చేస్తున్నారు. మరోవైపున చూసుకుంటే పంచనామా చేసే సమయంలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వాళ్ళ కుటుంబీకులకు సమాచారం అందించడం జరిగింది. కొంతమంది కుటుంబీకులు రాలేదని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ మృతి చెందినటువంటి మావోయిస్టులకు సంబంధించిన రివార్డులు ఒక్కొక్కరి పైన 3 నుంచి 15 లక్షలు 20 లక్షల వరకు ఉండడంతో వీటన్నిటిని కూడా పోలీసు అధికారులు మొత్తం కూడా వాళ్ళు ఒక హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఆపరేషన్ కాగర్లో భాగంగానే గ్రీన్ హంట్ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మొత్తానికైతే అబూజ్మడ్ సేఫ్ జోన్లో ఉన్నటువంటి నక్సలైట్లు మొత్తానికి కూడా వీరందరినీ కూడా మట్టి పెట్టించేందుకు ఆ పథకం అమలు సక్సెస్ అని చెప్పుకున్నారు. మరోవైపున మాత్రం ఇటీవల కాలంలో మావోయిస్టులుగా ఉండి వాళ్ళు పునర్వాసంలో కలిసిపోయి పోలీసులకు ఇన్ఫార్మర్గా ఉంటూ మరి కొంతమందిని వీళ్ళ డేటా మొత్తం సేకరించేసి అక్కడి నుంచి మొత్తానికైతే మాత్రం వీళ్ళ ఉనికిని సమాచారం సేకరించేసుకుని అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా అబూజ్మడ్ అడవుల్లోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఆపరేషన్ ప్రారంభించారు. అక్కడ నుంచి మొత్తానికైతే మాత్రం ఎదురుకాల్పులు మొదలైన ఆ ఎదురుకాల్పులకు భాగంగానే సుమారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జరిగినట్టు ఎదురుకాల్పులో 31 మంది పైగా మృతి చెందినట్టుగా ఐజీ సుందర్రాజన్ పేర్కొన్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి బెస్తర్ ఐజీ నేతృత్వంలో దంతెవాడ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మొత్తానికైతే ఈ యొక్క మృతదేహాలు మొత్తాన్ని కూడా ఈ పంచనామా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, దంతెవాడ. అయితే ఈ ఎన్కౌంటర్ తర్వాత భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. AK-47 రైఫిల్, SLR, ఇన్పసాస్, LMGతో పాటు ముందడుగు సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మడ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మొత్తానికైతే మావోయిస్టులకు పోలీసులకు మధ్యన కూడా ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో 31 మంది పైగా నక్సలైట్ మృత్యువాత పడిన నేపథ్యం ఉంది. అసలు ఈ యొక్క నక్సలైట్ ఆపరేషన్ సంబంధించింది మనతో పాటు మాట్లాడేందుకు ఓఎస్డీ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడుతుందాం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎన్ని గంటలకు ఈ యొక్క ఎదురుకాల్పులు మొదలయ్యాయని దానికి సంబంధించి మనకు ఓఎస్డీ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడుతుందాం. రాజనాల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. జనరల్గా ఈ ఆపరేషన్ ఆకర్ష్ కావచ్చు, ఆపరేషన్ కాగర్ కావచ్చు, తర్వాత మిగతా గ్రీన్ హంట్ కావచ్చు, ఇవన్నీ మొదలుకొని చూసుకుంటే సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని గంటలు స్టార్ట్ అయింది,
ఎప్పుడు దీన్ని ముగింపించారు? స్టార్ట్ అవ్వడం 2008లోనే స్టార్ట్ అయ్యాయి మా కోర్ నక్సల్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్లో. బట్ దానికన్నా ముందు నుండి అవుతుండే అంతా నాకు పెద్దగా వాటి గురించి ఐడియా ముందు నుండి ఏమేమి ఆపరేషన్స్ అయ్యాయి అది ఐడియా లేదు. ఇప్పుడు ఆపరేషన్స్ అయితే చాలా పీక్లో వచ్చింది. మాకు క్లియర్లీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ సార్ దగ్గర నుండి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దట్ మా హానరబుల్ డీజీపీ సార్ గారికి కూడా వచ్చాయి దట్ 2026 కల్లా నక్సల్స్ ఇక్కడ ఛత్తీస్గఢ్ నుండి ఎలిమినేట్ చేయాలి అని చెప్పి. సో దానికే అందరు మా ఎస్పీ సార్ కానీ అందరు నేబరింగ్ బస్తర్ డిస్ట్రిక్ట్స్ అన్ని ఎస్పీ సార్స్ మొత్తం ఇప్పుడు నక్సల్ ఎలిమినేట్ చేయడంలో ఫోకస్ చేస్తున్నారు. అండ్ అదే పరంగా మనం చూసుకుంటే ఇప్పుడు మాకు దొరికిన ఈ సక్సెస్ ఏదైతే ఉందో అది చాలా చాలా మేజర్ సక్సెస్. ఈ 26 వరకు నక్సల్స్ ఎలిమినేట్ చేయాలి అంటే మాకు ఈ రోజు దొరికిన సక్సెస్ చాలా మేజర్ సక్సెస్. ఎందుకంటే PLGA కంపెనీ నెంబర్ 6 ఏదైతే ఉందో బెటాలియన్ నుండి విడిపోయి అంటే వాళ్ళ నుండి ఉన్న మెంబర్స్ సపరేట్ అయ్యి కోర్ ఫైటింగ్ ఫోర్స్ వాళ్ళది. సో దాంట్లో నుండి మేము అందుకే మీకు ఇన్ని వెపన్స్ పెద్ద పెద్ద వెపన్స్ రికవర్ అయింది కూడా దానివల్లే, ఎందుకంటే ఇది చాలా చాలా స్ట్రాంగ్ ఫోర్స్ ఇది. సో ఇలా మేము కంటిన్యూ అయితే మాకు హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో అచీవ్ చేయడానికి పాసిబిలిటీ ఉందని చెప్పి ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. జనరల్గా మీకు ఇది వాళ్ళు అక్కడ సమావేశమైన ఉన్నారని పక్కా మీ సమాచారం ఉంది. మీరు కూడా అదే రకంగా కూడా కొన్ని దళాలతో మీ సిబ్బందితో కలిసి మొత్తం ఆపరేషన్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఎన్ని గంటలకు ఫైరింగ్ స్టార్ట్ అయింది, ఎన్ని గంటలకు ముగింపించారు, ఎంత వాళ్ళకి సంబంధించిన ఆయుధ సామాగ్రి మీకు స్వాధీనం చేసుకున్నారు, ఎంతమంది మహిళల మాయిస్టులు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు? ఇప్పుడు ఫైరింగ్ గురించి వస్తే మాకు ఆల్మోస్ట్ రోజంతా ఫైరింగ్ జరిగింది. మీకు చెప్పినట్టు ఇప్పుడు వెపన్స్ కూడా మీరు చూస్తే చాలా హెవీ వెపన్స్ ఇవన్నీ, చాలా మా దగ్గర నుండి పోలీస్ దగ్గర నుండి లూట్ చేసుకున్నవి అండ్ ఇల్లీగల్లీ అక్వైర్ చేసిన వెపన్స్ ఇవన్నీ. AK-47 ఉంది, AK-47 UBGL ఉంది, SLRs ఉన్నాయి, ఇన్సాస్ ఉన్నాయి. ఇవన్నీ ఆటోమేటిక్ వెపన్స్, ఇవి చాలా స్ట్రాంగ్ వెపన్స్ ఇవి. సో ఫైరింగ్ ఆల్మోస్ట్ మాకు పొద్దున 11 గంటల దగ్గర నుండి మొదలు పెడితే సాయంత్రం ఆల్మోస్ట్ 7 o'clock వరకు కంటిన్యూస్ ఫైరింగ్ అవుతూనే ఉంది. డిఫరెంట్ ఏరియాస్లో మేము చాలా పెద్ద ఏరియా కవర్ చేయడానికి వెళ్ళాము. సో ఆ పెద్ద ఏరియాలో అన్ని ఏరియా సైడ్ వాళ్ళు మమ్మల్ని బ్రేక్ చేసి వెళ్ళడానికి ట్రై చేశారు. సో ఆ ట్రై చేయడంలో ప్రతి ఫోర్స్ మా టీమ్స్కి ఆల్మోస్ట్ అన్ని టీమ్స్తో ఫైరింగ్ అయింది. సో మా సైడ్ నుండి కూడా హెవీ ఫైర్ ఇచ్చి వాళ్ళని కౌంటర్ చేయడం జరిగింది. ఎక్కడేమి మాకు ఎవరు ఇంజూర్ అవ్వడం కానీ మా ఫోర్స్ కానీ ఎక్కడేమి ఇది అవ్వలేదు. నారాయణపూర్ మా నేబరింగ్ నారాయణపూర్ జిల్లా వాళ్ళతో మేము కంబైన్డ్ ఆపరేషన్ చేసాం. దాంట్లో ఒక్క జవాన్కి కొంచెం మైనర్ ఇంజురీ అయింది, వాళ్ళు కూడా సేఫ్ అయిపోయారు. చాపర్ వచ్చి ఎవాక్యుయేట్ చేసిన వెంటనే. సో చెప్తే మీకు ఫైరింగ్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ పొద్దున 10:30-11 దగ్గర నుండి మొదలు పెడితే సాయంత్రం 6:37 వరకు అయిందండి. ఎంతమంది మహిళలు 18 మంది మగవాళ్ళు ఉన్నారు, 13 మంది మహిళలు ఉన్నారు. సో మొత్తానికైతే దీన్ని చూసుకోవచ్చు. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కూడా మహిళా దీంట్లో అంటే కమాండర్స్ కూడా పాల్గొంటూ వాళ్ళు 130 మంది నుంచి 150 వరకు కూడా వాళ్ళు కూడా ఆపరేషన్లో పాల్గొంటూ ఎలా అంటే వాళ్ళు జనరల్గా మహారాష్ట్రలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది అక్కడ. కానీ వాళ్ళు ఇప్పుడు మన ఛత్తీస్గఢ్ తీసుకొచ్చి వాళ్ళు మీరు కలిసి సంయుక్తంగా 4 జిల్లా పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో సహా సంయుక్త ఒక ఆపరేషన్లో సక్సెస్ అయ్యారు. మొత్తానికి మహిళలు రావటం, వాళ్ళ మహిళా కమాండర్స్ యొక్క నేతృత్వంలో సక్సెస్ ఎలా అనిపిస్తుంది? మహిళా కమాండర్స్ మా దగ్గర ఏ మాత్రం తక్కువ లేదు పోలీసులతో చూసుకుంటే. అంటే చెప్పడం కానీ మీరు ఫీల్డ్లో చూస్తే మహిళా ఫోర్స్ మాది ఎంత స్ట్రాంగ్ అంటే ఆల్మోస్ట్ మేల్ ఫోర్స్తో ఈక్వల్గా వాళ్ళు ఫైట్ చేస్తారు. ఎక్కడికన్నా మేమేదో బయట వాళ్ళని సపరేట్ ఫోర్స్గా ట్రీట్ చేయడం కానీ వాళ్ళని బయట ఎక్కడో పెట్టి మేము లోపలికి అలా ఏమి ఉండదు. ఒకసారి లోపలికి వెళ్ళామంటే మొత్తం అందరం కలిసే చేస్తాం అండ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఫోర్స్ వాళ్ళు. అండ్ లక్కీలీ దంతెవాడలో ముందు నుండే ఇది ట్రెండ్ ఉండింది, మహిళా ఫోర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుండే ఆపరేషన్స్లో. అండ్ ఈసారి మంచి రిజల్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఎక్కడ వాళ్ళకు కూడా ఏమి ఇంజురీ కానీ అలా ఏం లేదు. ఎక్కడ వాళ్ళు అలసిపోవడం కానీ మేము చేయలేమని చెప్పి నిరాశపడడం కానీ అలా ఏం లేదు, డిమోటివ్ అవ్వడం అలా ఏం లేదు. ముందు నుండి డిమోటివేట్ ఉన్నా వాళ్ళకి తెలుసు. అండ్ రెగ్యులర్ ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు మీకు సక్సెస్ కనిపిస్తుంది కాబట్టి ఇది మీరు చూస్తున్నారు. మేము ప్రతి ఆపరేషన్లో లేడీస్ ఫీమేల్ ఫోర్స్ తీసుకెళ్తాం అండ్ ఈసారి సక్సెస్ వాళ్ళు కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు ఈ మృతి చెందినటువంటి మావోయిస్టులు చూసుకుంటే కనుక ఆంధ్ర తెలంగాణ సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఉన్నారని చెప్పి కమలతో పాటుగా మిగతా ఇంకిద్దరు ముగ్గురు కూడా ఉందని చెప్పి అంటున్నారు. మరోవైపున కమలేష్ వాళ్ళ మిస్సెస్ మొత్తం కదా ఎవరు ఉందని చెప్పని ఊహగానే వస్తుంది మీడియాలో. దీన్ని ఎంత నిజంగానే ఇదంతా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా జస్ట్ ఇప్పుడే మేము ఆపరేషన్ నుండి రిటర్న్ వచ్చాము. సో నేను ఆపరేషన్లో ఫీల్డ్ కమాండర్ ఉండే. సో ఇప్పుడే మేము ఇందాకే జస్ట్ ఒక 2 hours బ్యాక్ రిటర్న్ వచ్చాము. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడు బాడీస్ వచ్చాయి. సో బాడీస్ అక్కడ ఫీల్డ్లో మేము ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే ఫైరింగ్ అయిపోయింది, రాత్రి అయిపోయింది, వర్షం పడుతుంది. సో ఫీల్డ్లో మేము ఐడెంటిఫై చేయలేము. బట్ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు అంటే ప్రైమరీ చూసుకుంటే కొన్ని బాడీస్ ఐడెంటిఫై అయిపోయి దాంట్లో పెద్ద లీడర్స్ ఉన్నారు, SZC ర్యాంక్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా ఇప్పుడు
ఇప్పుడే ఐడెంటిఫికేషన్ అవుతుంది, దాంట్లో ఇంకా పెద్ద రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు, ఇప్పుడే చెప్పారు నాకు. సో ఇంకా పెద్ద రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో మీరు అన్నట్టు కమలేష్ ఉన్నాడో లేదో నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ నీతి అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ. నీతి ఎస్జెడ్సీ మెంబర్, డీకేఎస్జెడ్సీ మెంబర్. సో 25 lakhs అవార్డు ఉంది ఆమె మీద, అండ్ AK-47 క్యారీ చేస్తుంది. సో తనదైతే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ సురేష్ సలాం అని చెప్పి DVC ర్యాంక్ మావోయిస్ట్ ఉన్నాడు. ఇంకా అలా చాలా మంది ఇప్పటికి 15 మంది ఐడెంటిఫై అయిపోయారు. మొత్తం 31 బాడీస్ ఉన్నాయి అండ్ 30కి పైన వెపన్స్ ఉన్నాయి. సో దీంట్లో పెద్ద కార్డర్ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. రేపటికల్లా మాకు ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోద్ది 30 మంది ఎవరు ఏంటి అని చెప్పి. వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబీకులు వచ్చారా బాడీలు తీసుకెళ్ళడానికి? మేము వచ్చింది ఇప్పుడు, మేము ఇప్పుడే రీచ్ అయ్యాం కదా. సో ఇంకా రేపు మెల్లిగా పోస్ట్ మార్టం అయ్యాదన్న అయిన తర్వాత మెల్లిగా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది అండ్ అప్పుడు కమ్యూనికేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చి బాడీ కలెక్ట్ చేసుకుంటారు. సో ఇది మొత్తానికి చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నట్టు వైఎస్డీ గారు చెప్తున్నారు. మొత్తానికి అయితే మాత్రం ఇక ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. మరోవైపు మాత్రం భారీ ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. మరోవైపు మాత్రం 31 మంది పైగా మావోయిస్టులను మభ్యపెట్టడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం మట్టుబెట్టినటువంటి మావోయిస్టులకు సంబంధించి పూర్తి అంటే దాంట్లో కూడా ఒక చిన్న వాళ్ళ నుంచి పెద్ద రేంజ్ వరకు కూడా స్టేట్ లీడర్స్ వరకు కమాండర్ లెవెల్ వరకు ఉన్నారు అని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. మొత్తానికైతే మాత్రం AK-47 కావచ్చు, అదేవిధంగా UBGL AK-47 కావచ్చు, 5.56 mm LMGలు కావచ్చు, తర్వాత 7.62 mm LMGs కావచ్చు, మరోవైపున 5.56 mm కావచ్చు, మరోవైపున చూసుకోవచ్చు బుల్లెట్స్ కూడా చూసుకోవచ్చు. DRG BFR, తర్వాత STF, తర్వాత DWA, తర్వాత NPR, ఇవన్నీ అంటే వీళ్ళ యొక్క సంయుక్తంగా ఇంతమంది సిబ్బంది పాల్గొన్నారు. మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఈ యొక్క ఆటం బాంబ్ టైప్ కూడా చూసుకోవచ్చు, చాలా క్లియర్ చూసుకోవచ్చు. అంటే మావోయిస్టులు ఎంత దృఢంగా వారి యొక్క ఉనికిని కాపాడుకుంటూ భద్రతా సిబ్బందిని ఒకవేళ వాళ్ళ యొక్క దాడి ప్రతిఘటించే విధంగా ఎలాంటి ఆయుధాలు వాడుతున్నా కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చూసుకోవచ్చు 303 వెపన్స్ కావచ్చు, 315 రైఫిల్స్ కావచ్చు, మరోవైపున 315 పాటు చిన్న వెపన్స్తో పాటు నాటు తుపాకీలు, గ్రెనేడ్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఇవాళ అంటే ఒక పోలీస్ స్టేషన్ సామాగ్రి ఎంత ఉంటుందో అంతకంటే డబులే ఉన్నదని చెప్పుకోవచ్చు. కేవలం 31 మంది దగ్గరే ఇంత సామాగ్రి ఉన్నది. చిన్నపాటి రాకెట్ లాంచర్స్, డిటోనేటర్ సంబంధించిన వైర్స్, అదేవిధంగా BGL సంబంధించిన అంటే మెటీరియల్ మొత్తం కూడా ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఈ సామాగ్రిని మొత్తం కూడా క్రోడీకరించుకోవటం, మావోయిస్టులు మొత్తం తమ కార్యకలాపాలు కొనసాగించుకునే విధంగా భద్రతా సిబ్బందిని టార్గెట్ చేసుకుని అనేక పర్యాయాలు వాళ్ళని లాస్ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పోలీసులు మాత్రం పైచి సాధించారని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరు చేసినటువంటి ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్లో అంతా కూడా దేశం గర్వించదగే విధంగా అంటే ఒకవైపున వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క సక్సెస్ మీట్కు చాలా సీఎం కూడా వాళ్ళకి గొప్పతనాన్ని కీర్తికరించిన నేపథ్యం కూడా ఉంది. మరోవైపున ఈ యొక్క ఇక్కడ ఉన్న అంటే ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఈ యొక్క సైనికులు చేసినటువంటి ఈ యొక్క సక్సెస్లో మాత్రం చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత్ర మెండుగా ఉందంటూ ఇదంతా సిబ్బందికి ఇదొక సక్సెస్ రేట్ అని చెప్పంటూ వాళ్ళు గొప్పగా అభివర్ణించడం కూడా జరిగింది. మరోవైపున మావోయిస్ట్ సంబంధించినటువంటి ఇదంతా కూడా ఈ బ్యాగ్ మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి క్యారీ బ్యాగ్స్, డిటోనేటర్స్ కావచ్చు, వైర్లు, తర్వాత బ్యాటరీసు, అంటే చాలా వరకు కూడా ఎక్కడా కూడా ఏది అంటే తగ్గేదే లేదు అనే ఒక ధోరణిలో వాళ్ళ యొక్క వైఖరిని ఎప్పటికప్పుడు వాళ్ళు ముందు చూపుతో ఉన్న నేపథ్యంలోనూ వాళ్ళకి తగ్గట్టుగానే పోలీసు కూడా వ్యూహానికి ప్రతి వ్యూహం చేసుకుంటూ ఎక్కడ కూడా తీసుకుపోకుండా ఉండే విధంగా మొత్తానికైతే సక్సెస్ రేట్ సాధించారు. ఫలితంగా 31 మంది పైగా మృతి చెందారు. మరి కొంతమంది సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు కూడా మృతి చెందినట్టుగా సమాచారం ఉంది. దాని గురించి మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కూడా చెప్పని నేపథ్యం అయితే ఉన్నది. ఇది ఇక్కడ తాజా ప్రస్తుతం సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.